చూడ్డానికి చక్కగా కనిపిస్తున్న ఈ జంట కథ వింటే మన కన్నీళ్ళే ఆగవు. ఇద్దరూ కొన్ని సంవత్సరాలుగా ప్రేమించి పెళ్లి చేసుకుని తన జీవితంలో కొన్ని జ్ఞాపకాలు చాలా మధురంగా ఉండాలని హనీమూన్కి వెళ్ళారు. వాళ్ళ ఆనంద సమయంలో తన తండ్రి దూరమైనా తన తల్లి దూరమైనా ఒకేసారి నా దగ్గరకు వచ్చినట్టుందని తన భార్యతో చెప్పాడు. చాలా హ్యాపీ అనిపించింది తన భార్యకి. తన భార్య భర్త చేతులు పట్టుకుని మీ నాన్న మీ అమ్మ కూడా మన దగ్గరే ఉన్నారు, అది మన పిల్లల రూపంలో తిరిగి వస్తారని చాలా ఆనందంగా చెప్పింది. మీరు అందాలను చూస్తున్న వీళ్ళని తన భార్య కళ్ళ ముందే తన భర్తని కాల్చేశారు. పెళ్ళైన 7 రోజులకే 7 అడుగులు దూరం అయ్యాయి. ఆ బిడ్డ కన్నీళ్ళు భక్త రక్తంలో కలిసిపోతున్నాయి. ఆ భక్త రక్తం భార్య కన్నీళ్ళలో కరిగిపోతున్నాయి. తన భర్త ఆ భార్యను చూస్తూ అందరూ నాకు దూరం అయ్యారు కదా, ఈరోజు నేనే నీకు దూరం అయిపోతున్నానని చెప్పేసి చెప్పగానే ఆ బిడ్డ కన్నీళ్ళు చూడండి. ఆ బిడ్డ ఏడుస్తూ ఏడుస్తూ బోర్డర్లో సైనికులే చనిపోతారు అనుకున్నాను, కానీ నా కళ్ళ ముందే నువ్వు చనిపోతున్నావు. నువ్వు కూడా ఒక సైనికుడివే. ఆ ఏడుపు తట్టుకొని భర్త చేతులు పట్టుకొని జై హింద్ అని గట్టిగా చేయలేపింది. జై హింద్.